కొనుగోలు జిల్లా పలమనేరు పెద్దపంజాని మండలం రామాపురం గ్రామ సమీపంలోని బసాపురం క్రాసు వద్ద గంజాయి తరలిస్తూ పట్టుబడిన 2 నిందితులను పంజాని పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు పంజాని మండలం శంకర్రాయలపేటకు చెందిన మస్తాన్ పుంగనూరు టౌన్కు చెందిన శ్యామల విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి 2.1 కేజీల గంజాయి కొనుగోలు చేసి పంజాని మండలంలో విక్రయించేందుకు తరలిస్తుండగా పెద్దపంజాని సిఐ పరశురాముడు, ఎస్ఐ నారెప్ప సిబ్బందితో కలిసి వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 31,500 ఉంటుందని అంచనా వేశారు. రిమాండ్ నిమిత్తం ముద్దాయిలను కోర్టుకు తరలించారు. అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలో పాత గంజాయి కేసులో పరారీలో ఉన్న ఫైరోజ్ అనే వ్యక్తిని కూడా ఈ రోజు ఉదయం బైరెడ్డిపల్లి మండలం జలారిపల్లి బస్టాప్ వద్ద అరెస్టు చేసినట్లు సిఐ పరశురాముడు తెలిపారు. పార్లమెంట్ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడు ఆధ్వర్యంలో గాంజా పై రాబడిన సమాచారం మేరకు ఉదయం 11 గంటలప్పుడు పెద్దపంజాని లిమిట్స్లో 2 వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 2 కిలోల 100 గ్రాములు గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇందులో శ్యామల అని ఒక లేడీ ఉంది, అట్లాగే మస్తాన్ అని 57 years, అతను ఒక వెళ్ళినారు. వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు, కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాం. విత్ డిమాండ్ ముఖ్యమైంది. ఇందులో స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగాను లాస్ట్ టైం కూడా 2024 నుంచి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు, ఫైరోజ్ అని, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఇలా ముగ్గురిని రిమాండ్ చూస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు, ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్టు కూడా తయారు చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఉంటున్నాం. ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యం కానుకుంటున్నాము. అందులో మీరు కూడా సాగించి కోరుతున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ జరిగిన టైంలో ఒక అక్యూజ్ అరెస్ట్ చేసి 1 కిలో 100 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకో అక్యూజ్ పరారులో ఉన్నాడు, అతనే ఇతను ఫైరోజ్ అని. అతను బళ్ళారి మన బెంగళూరు సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడ నుంచి బెంగళూరులో కూడా గాంజా తరలిస్తానని నిఘా సమాచారం పెట్టుకున్నాము. ప్రస్తుతం అంతగా చిక్కలేదు, బట్ సమగ్రంగా తీసుకొని సమగ్రంగా విచారణ జరిపి ఏదైనా డీటెయిల్స్ తెలియజేస్తాం. పాత కేసులో ముద్దాయి పాత కేసులు ఉంటాయి గాంజా కేసులో. థ్యాంక్ యూ.